Garuda Express, an international courier service. శ్రీరాముడి పుట్టిన తేదీ ఎప్పుడో తెలుసా? శ్రీరాముని పుట్టిన తేదీ BC 5114 జనవరి 10వ తేదీ అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ లెక్కించి మరీ నిర్ధారించింది. మహాభారతం, రామాయణం అనేవి పౌరాణిక ఇతిహాసాలు కావని, చారిత్రక గ్రంథాలని అది పేర్కొంది. చరిత్రకారులు ఏది అసాధ్యమని చెప్పారో దాన్ని సుసాధ్యం చేసినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ పేర్కొంది. మహాభారత యుద్ధం BC 3139 అక్టోబర్ 13 నాడు ప్రారంభమైంది. అంతకుముందు BC 3153లో ఏర్పడిన సూర్యగ్రహణం నాడు పాండవులు జూదంలో ఓడిపోయి 13 ఏళ్ల అరణ్యవాస బాట పట్టారు. ఇక రామాయణ కాలాన్ని పరిశీలిస్తే శ్రీరాముడు BC 5114 జనవరి 10వ తేదీన 12 గంటల 5 నిమిషాలకు జన్మించారు. హనుమంతుడు అశోకవనంలో సీతను కలిసిన తేదీ BC 5076 సెప్టెంబర్ 12. సరిగ్గా అదే రోజు చంద్రగ్రహణం ఏర్పడింది. శ్రీరామునికి ముందు 63 మంది, ఆ తరువాత 59 మంది అయోధ్యను పరిపాలించినట్లు గుర్తించారు. ఈ చారిత్రక తేదీలను లెక్కించేందుకు ఎంతో పరిశోధన చేశామని, దీనికోసం అమెరికా నుంచి ఓ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ బాల తెలిపారు. ఋగ్వేదం, మహాభారతం, రామాయణంలో పేర్కొన్న గ్రహ సంచార సమయం ఆధారంగా వాటి చారిత్రక కాల తేదీలను లెక్కించినట్లు వివరించారు. భారత చరిత్ర 10,000 సంవత్సరాల నాటిదని, ముస్లింలు, క్రిస్టియన్ల ముందే ఉందన్నారు. ఆర్యన్లు భారతీయులేనన్నది వారి వంశవృక్షం ఆధారంగా పరిశోధించినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ బాల వెల్లడించారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.